హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నైట్ చెప్పినట్టు నేను సామల్ రైస్ ఎలా కుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నా, సామల్ రైస్ని మనం మంచిగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా. ఇది కొంచెం మట్టిగా ఉంటుంది, 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా క్లీన్ చేసుకొని, ఈ సామల్ రైస్ ఎక్కువసేపు నానబెట్టని అవసరం లేదండి. ఒక 1/2 అవర్ 1 అవర్ నానబెట్టుకున్నా చాలు, మంచిగా కుక్ అవుతుంది. నేను కూడా దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాక మనం ఎసురు పెట్టుకోవాలి. ఎసురు మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి మనం 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, 1 గ్లాస్కి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇంకా ఎసురు చాలలేదు కాబట్టి నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను. కొంచెం ఎక్కువ వాటర్ పోస్తే రైస్ అనేది మంచిగా మెత్తగా కుక్ అవుతుంది. ఈ రైస్ని మెత్తగా కుక్ చేసుకుంటేనే మనం తినగలుగుతాము కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి. తర్వాత అలా నానపెట్టాక మంచిగా మనం ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ మీద పెట్టుకున్నాక మంచిగా కుక్ అవుతుంది. చూడండి, మంచిగా ఉడుకుతుంది. మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇది, ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి. అడుగంటితే మాడిపోతుంది రైస్. చూడండి, ఆ రైస్ అనేది మంచిగా చిట్లి ఇలాగా రైస్ మాదిరి ఉడికిద్ది. చూడండి, మంచిగా కుక్ అయింది. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉంటే నీరంతా ఇంకిపోతుంది. ఇంకా దీన్ని మనం ఏ కాంబినేషన్తోనైనా తినొచ్చు. నేను నైట్ చెప్పినట్టు చికెన్తోనైనా తినొచ్చు, పప్పుతోనైనా తినొచ్చు, దేనితోనైనా తినొచ్చు. ఇది గుడ్ ఫర్ హెల్త్ అండి. ఈ సామల్ రైస్ తినడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము, షుగర్ అనేది రాదు, చాలా మంచిది. ట్రై చేయండి నచ్చితే మీరందరూ. థ్యాంక్ యూ ఆల్.